హలో అందరికీ వెల్కమ్ టు మూవీ రచ్చ. ఈరోజు మనం సైక్ సిద్ధార్థ మూవీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబు గారు ఈ మూవీని చూసిన వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారంట. అంతలా ఈ మూవీలో ఏముంది అని తెలుసుకోవడానికి ఈ మూవీకి వెళ్ళా అండ్ ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ ఎ డీసెంట్ ఫిలిం. నాకు నచ్చింది. పర్ఫెక్ట్ మూవీ అయితే కాదు, ఫ్లాస్ ఉన్న ఒకటి మాత్రం క్లియర్, చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. లైఫ్లో డిప్రెషన్తో అన్ని కోల్పోయిన ఒక మనిషి తన లైఫ్లోకి వచ్చిన ఇంకో మనిషి వల్ల ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడో అనేదే ఈ మూవీ. కాన్సెప్ట్ సింపుల్గానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం సైకలాజికల్గా, ఎమోషనల్గా కొంచెం క్వర్కీగా ఉంది. అండ్ ఆ ఎగ్జిక్యూషన్ వల్లే నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యా. అండ్ ఈ మూవీలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. నందు గురించి స్పెషల్గా చెప్పాలి. సిద్ధు, నవీన్ పోల్శెట్టి, విశ్వక్సేన్ లాగా తన కోసమే స్క్రిప్ట్స్ క్రియేట్ చేసి తన ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్నారు కదా, ఆ లిస్ట్లో నందు కూడా యాడ్ అయ్యాడు. యాక్టింగ్ వైజ్ చాలా ఆనెస్ట్గా అనిపించింది. పెయిన్, కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ బాగా క్యారీ చేశారు. అండ్ ఈ మూవీలో యాక్ట్రెస్ యామిని భాస్కర్, ఈవిడ ప్రీవియస్ మూవీస్ ఏది నాకు అంత పెద్దగా గుర్తులేదు, బట్ ఈ మూవీలో మాత్రం చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్ మీద ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా రియల్ అండ్ న్యాచురల్గా ఉంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా వర్కౌట్ అయింది. ఎమోషన్స్ క్లిక్ అయినాయి, క్యారెక్టర్ ఆర్క్ క్లియర్గా కనిపించింది. అండ్ నేను పర్సనల్గా ఈ మూవీకి సెకండ్ హాఫ్ నుంచే కనెక్ట్ అయ్యా. సో ఈ మూవీ స్ట్రెంత్ ఏంటంటే సెకండ్ హాఫ్. అన్ని పాజిటివ్గానే చెప్తున్నావు. ఈ మూవీలో ఫ్లాస్ ఏం లేవా అంటే ఉన్నాయి, అండ్ అవి క్లియర్గా కనిపించాయి కూడా. ఫస్ట్ హాఫ్లో మెయిన్లీ ఫిల్లర్ సీన్స్ ఉన్నాయి అండ్ హీరో ఫ్రెండ్తో వచ్చే సీన్స్ కూడా మూవీకి పెద్దగా ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు. అండ్ కొన్ని సీన్స్లో కామెడీ చాలా ఫ్లాట్గా ఉంది, అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీకి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సినిమాటోగ్రఫీ. బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ మూవీ చూస్తుంటే ఏదో యూట్యూబ్ వీడియో చూసే వైబ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ వైబ్ని ఇంకొంచెం ఫస్ట్ హాఫ్లో కూడా యాడ్ చేయగలిగితే ఈ మూవీకి ఇంకా డెప్త్ వచ్చేది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మూవీ చూసి బయటకు వచ్చే టైంలో ఐ వాస్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ ఈ మూవీ మీద నా కంప్లీట్ ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పను, బట్ డెఫినెట్గా బెటర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. హార్ట్తో ఎఫర్ట్ పెట్టి తీసిన మూవీ అని నాకు క్లియర్గా కనిపించింది. అండ్ నందు కెరియర్కి ఇది ఒక సాలిడ్ స్టెప్. అండ్ నా వన్ లైన్ కన్క్లూజన్, డిఫరెంట్గా ట్రై చేసిన ఆనెస్ట్ అండ్ డీసెంట్ ఎమోషనల్ ఫిలిం విచ్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్. మీరు ఈ మూవీ చూసారా? మీకేమనిపించింది? మీరు కూడా నాలాగే ఫీల్ అయ్యారా ఆర్ కంప్లీట్గా డిఫరెంట్ వైబ్ ఏమన్నా వచ్చిందా మీకు? కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఫైనల్గా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మూవీ రచ్చ సైనింగ్ ఆఫ్.